హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు పాలక్ పన్నీర్ పరాటా చేద్దాము. కావలసిన పదార్థాలు: హాఫ్ పన్నీర్, పావు కప్పు అంటే 2 కట్టల పాలకూర, మిర్చి పౌడర్, సాల్ట్, పసుపు, జీలకర్ర, ఆయిల్, కరివేపాకు అండ్ వెల్లుల్లి. ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కాక వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఈ పన్నీర్ని చేత్తో ఇలా అనగానే అది పౌడర్ లాగా అయిపోతుంది. పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులో పాలకూర వేసుకోవాలి. కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి చూసాక అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈ లోపల వేరే గిన్నెలోని కొంచెం చపాతీ పిండి తీసుకొని చపాతీ ముద్దలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చపాతీ పిండి తయారయ్యాక ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. చపాతీ మీకు కావాల్సినంత సైజులోని తీసుకొని చపాతీలాగా చిన్నగా రోల్ చేసుకోండి. దాంట్లోని మనం ఇంతకుముందు చేసుకున్న పాలక్ పన్నీర్ కొంచెం తీసుకొని దాంట్లో పెట్టి 4 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మళ్ళీ కొంచెం చపాతీ పిండి 2 వైపులా వేసుకొని ఇలా కాల్చుకోవాలి. 2 వైపులా వేసుకొని ఇట్లా రోల్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టండి స్టవ్ మీద. ప్యాన్ చాలా ఎక్కువ హీట్ ఎక్కి ఉంటే మంచిగా కాలుతుంది చపాతీ. సో అంతే, ఇదే పాలక్ పన్నీర్ చపాతీ. సో నేనైతే స్పైసెస్ ఎక్కువ వాడను. చిన్నపిల్లలు తినడానికి కొంచెం ఇష్టపడరు స్పైసీగా ఉంటే. సో అందుకనేసి నేను స్పైసీనెస్ తక్కువ వేసుకున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మసాలాలు యాడ్ చేసుకొని ఇంకా స్పైసీగా చేసుకోవచ్చు. సో ఇదొక హెల్దీ బ్రేక్ఫాస్ట్, బాగుంటుంది. చాలాసేపు వరకు స్టమక్ ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా, చాలా యాక్టివ్గా ఆడుకుంటారు. సో ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.